ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న తెప్పోత్సవ కార్యక్రమాన్ని వీక్షించడానికైతే ఈరోజు రావడం జరిగింది. ఈరోజే చివరి రోజు. ఈ నెల మార్చి 9, 2025 నాడు ప్రారంభమైన ఈ తెప్పోత్సవ కార్యక్రమాలు 13/3/2025 నాటికి ముగుస్తున్నాయి. ఈరోజే చివరి రోజు. ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అయితే నిర్వహించడం జరుగుతుంది. ముందుగా ఆలయ ఉత్సవమూర్తులను 4 మాడవీధుల గుండా ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. తదుపరి ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్దకు తీసుకురావడం జరుగుతుంది. మొదటి రోజు సీత రామ లక్ష్మణులతో పాటు హనుమంతుడిని కూడా వివరింపజేస్తారు. రెండవ రోజు రుక్మిణీదేవి సమేత శ్రీకృష్ణుడిని వివరింపజేస్తారు. మూడవ రోజు, 4వ రోజు, 5వ రోజు 3 రోజుల పాటు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మల్లయ్యప్ప స్వామి వారిని వివరింపజేయడం జరుగుతుంది. మీకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్త ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను మరికొన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతా. నిజంగా జీవితంలో ఇలాంటి ఒక అనుభవాన్ని అయితే ఖచ్చితంగా అందరూ పొందాలి. ప్రతి సంవత్సరం 5 రోజులే జరుగుతుంది కాబట్టి కార్యక్రమము మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం విజిట్ చేయాలనుకుంటే ఇట్లాంటి కార్యక్రమం ఉన్నప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోదగిన విషయం ఏంటంటే అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ 5 రోజుల కార్యక్రమానికి ఇక్కడ సిబ్బంది ఎంతగా కష్టపడుతున్నారంటే చాలా విధంగా కష్టపడుతున్నారు. చూస్తున్నారు కదా, అంత నీటిలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఓడను రౌండ్ తింపడం అనేది చాలా అంటే చాలా ఇబ్బందితో కూడుకున్న పని. అంతేకాకుండా అంత ఎక్కువ లైటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లైటింగ్కి తగ్గట్టు నైట్ జరుగుతుంది కార్యక్రమం కాబట్టి లైటింగ్కి తగ్గట్టుగా వైర్లు అటు ఇటు కదపడం జరుగుతుంది విద్యుత్ శాఖ వారు. వాళ్ళు కూడా చాలా అంటే చాలా కష్టపడుతూ ఈ యొక్క వైభవంలో పాల్గొనడం జరిగింది. ఇలాంటి కన్నుల విందైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆలయ సిబ్బందికి, అదేవిధంగా మరీ ముఖ్యంగా విద్యుత్ శాఖ వారికి, ఇక్కడ పనిచేసిన మెడికల్ సిబ్బందికి, పోలీస్ అధికారులకైతే మీ తరపున నా తరపున ఇక్కడికి వచ్చిన భక్తులందరి తరపున కృతజ్ఞతలను అయితే తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు ఎంతో కష్టపడితే తప్పించి మనం ఇలాంటి కార్యక్రమాన్ని అయితే చూడలేము. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు ఎలాంటి తిరుపతికి సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటికి నేను ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేము కొన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి వీలుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ హిస్టారికల్ యాత్ర.